హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా ఏంటని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి వెయిట్ అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే నిన్న మనకేంటంటే అచ్చెన్నాయుడు గారు, మంత్రి అచ్చెన్నాయుడు గారు మనకేంటంటే కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తున్నారు డేట్తో సహా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే అంటే వితంతు పెన్షన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఈ 7 ప్రూఫ్స్ అనేది డైరెక్ట్‌గా మీరు రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఏ ప్రూఫ్స్ పెట్టుకోవాలి ఏంటి దానికి సంబంధించి అఫీషియల్‌గా నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే గనుక వెంటనే ఛానెల్‌ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక నోటిఫికేషన్ అనేది చూపిస్తాను చూడండి. ఇదండి మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక తొలుత వితంతు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఇందుకు ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ ఏపీ కూటమి అధికారంలోకి వచ్చిన 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా జూన్ 12వ తేదీన వితంతు పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు ఏపీ ప్రభుత్వము. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆదివారం అనగా నిన్న మనకు ప్రజా దర్బార్లో అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడిన అచ్చెన్నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో జూన్ 12వ తేదీ నుండి కొత్త వితంతు పెన్షన్లకు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అర్హులైనటువంటి వారు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకునేందుకు త్వరలోనే అవకాశం అయితే కల్పిస్తామని చెప్పేసి వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వితంతువుల పెన్షన్ల కింద 1.53 లక్షల మంది వరకు అర్హులై ఉంటారని చెప్పేసి సెర్ఫ్ అంచనా అయితే వేస్తుంది. నెలకు వీరికి సంబంధించి 4,000 రూపాయల చొప్పున నుండి 1,53,000 మంది వితంతు పెన్షన్లకు సంబంధించి అందించేందుకు సుమారుగా 61 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక స్పౌస్ పెన్షన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ స్పౌస్ పెన్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో మనకేందంటే ముందు గవర్నమెంట్ ఉన్నా కానీ ఈ భర్త చనిపోయిన తరువాత ఏంటంటే వారికి పెన్షన్ అనేది ఇక నిలిపివేస్తారు. ఇక వారి పెన్షన్ అనేది ఎవరు తీసుకునే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అయితే విడుదల చేశారు. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో ఆ భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ అనేది భార్యకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇక నుండి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె 4,000 రూపాయలు అయితే పొందుతూ ఉండొచ్చు. ఇక మనకు ఈ స్పౌస్ పెన్షన్ తీసుకున్నటువంటి భర్త చనిపోతే అతని పెన్షన్ను మరుసటి నెలలో అతని భార్య పేరు మీదకు మార్చుతున్నారు. ఈ కేటగిరీ కింద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.30 లక్షల మంది కొత్తగా పెన్షన్లు అందించారు. అయితే పెన్షన్లు అందని భర్త చనిపోతే పరిస్థితి వేరుగా ఉంది. చనిపోయిన వ్యక్తి భార్యకు వితంతు పెన్షన్లు అందించడంలో జాప్యం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 12 అర్హులైనటువంటి వితంతులకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. వితంతుల తర్వాత అర్హులైనటువంటి దివ్యాంగులకు కొత్త పెన్షన్లు అందించే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు తెలిసింది. ఇక కొత్త దివ్యాంగుల పెన్షన్ల కోసం ఇప్పటికే చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అర్హులైనటువంటి వారిని పెన్షన్లు అందించేందుకు అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే వితంతు పెన్షన్కి సంబంధించి చాలామంది అయితే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఈ వితంతు పెన్షన్ ఎప్పుడు అప్లై చేయాలి, సో ఎప్పుడు ఈ అప్లికేషన్స్ అనేది విడుదల చేస్తారని. అయితే మనకు శ్రీకాకుళం జిల్లాలో మనకేంటంటే ఇక్కడ అచ్చెన్నాయుడు గారు అయితే ఇక్కడ ప్రజా దర్బార్లో అయితే అర్జీలు అనేది తీసుకుంటూ సో ఇప్పుడు మనకేంటంటే 3వ సంవత్సరం కంప్లీట్ అవుతున్నందున మనకేంటంటే కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తే చెప్పారు. అయితే మనకు వితంతు పెన్షన్లకు సంబంధించి జూన్ 12వ తేదీ నుండి విడుదల చేస్తున్నట్టుగా, ఇక ఈ వితంతు పెన్షన్లకు సంబంధించి జూన్ 12 విడుదల చేస్తే కనుక మనకు అప్లికేషన్స్ అనేవి ఒక 3-4 డేస్ తర్వాత స్టార్ట్ అయిపోతాయి. సో స్టార్ట్ అయిన తర్వాత మీరైతే ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు సో వారందరూ వెళ్ళి గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ దగ్గర మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి దానికి సంబంధించి మీరు ఇప్పుడే రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ అనేది ఉండాలండి. మస్ట్ అండ్ షుడ్ బి రేషన్ కార్డ్ అనేది ఉండాలి. అలాగే ఆధార్ కార్డు కూడా మస్ట్ అండ్ షుడ్ బి అనేది ఉండాలి. అలాగే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అయితే ఉండాలి. ఇక మనకు
నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ కూడా అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. ఇక మనకు పెన్షన్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము. సో, ఈ విధంగా 2 ఫోటోసు కంపల్సరీగా ఇవైతే మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మనకేంటంటే ఈ అప్లికేషన్ విడుదలైన వెంటనే మీరు ముందుగా అప్లై చేసేసారనుకోండి, మీ పెన్షన్ అనేది ఈజీగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకు వితంతుకు సంబంధించినటువంటి పెన్షన్‌లు ఇప్పుడు మనకు దివ్యాంగులు సో, ఎవరైతే ఉన్నారో వీళ్ళ పెన్షన్‌లకు సంబంధించి సో, వీళ్ళకేందంటే ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. వీళ్ళకి సంబంధించి కూడా అతి త్వరలోనే ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. బట్ ఏందంటే ఇప్పుడు వితంతులకు సంబంధించి మాత్రమే జూన్ 12న అయితే విడుదల చేయబోతున్నారండి. సో, ఎవరైతే స్పౌస్ పెన్షన్ కింద ఎవరైతే భర్త చనిపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అలాంటి వాళ్ళు అప్లై చేసుకొని ఉంటే గనక వారికి సంబంధించినటువంటి 2.30 లక్షల మంది కొత్త పెన్షన్‌లు కూడా అయితే ఈ జూన్ 12న అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. సో, ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.